సో తెలంగాణ రాష్ట్రంలో వెలుగుమట్ల అంశం రోజు రోజుకి ముదురుతా ఉన్న విషయం చూస్తా ఉన్నాం. సో ఈరోజు ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వబోతున్నాం మిత్రులారా. నేను మొన్న కూడా సీఎం పేషీలో నవరత్నాలు షాడో సీఎంలు అని చెప్పేసి ఒక కథనం చేయడం జరిగింది. దానిలో వేం నరేందర్ రెడ్డికి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనధికార బాధ్యతలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి ఏం చేశారు, రాజ్యసభ ఎంపీ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? నేను ఒకసారి వెలుగుమట్లకు వేం నరేందర్ రెడ్డికి ఏంటి సంబంధం అనేది ఒకసారి చాలా స్పష్టంగా మీకు కొన్ని విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పబోతున్నాం మిత్రులారా. ఇది చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా, ఎందుకంటే తెలుసుకోవాలి అందరూ కూడా. ఇక్కడ వెలుగుమట్లలో ఇప్పటిదాకా చాలా మంది పేర్లు వినబడ్డాయి. ఒకటి తుమ్మల పేరు ప్రధానంగా వినబడితే, తుమ్మల మరియు తుమ్మల యొక్క కొడుకు యుగేందర్. సో వీళ్ళ పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వినబడ్డాయి. ఆ తర్వాత ఇక పువ్వాడ అజయ్, ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి మువ్వ విజయ్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే తుమ్మల అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా వినబడ్డాయి. అయితే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఎవరికి, వేం నరేందర్ రెడ్డికి రావడం జరిగింది. ఎందుకు వచ్చింది వేం నరేందర్ రెడ్డికి? వెలుగుమట్ల భూములను కూల్చివేత విషయంలో వెనక నుండి నడిపించింది అంతా కూడా వేం నరేందర్ రెడ్డి అనేది చాలా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అందుకే ఆయనకు గిఫ్ట్గా రాజ్యసభ ఎంపీ ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకో ఏంటో ఒక్కసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. సో ఇప్పుడు తుమ్మల పొంగులేటి తెలియకుండా ఇది జరగలేదు. 100కు 100% వీళ్ళ కనుసన్నల్లోనే అది జరిగింది. దాంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి విషయాలు, కీలకమైనటువంటి పేర్లు కూడా ఇక్కడ నేను రాస్తున్నా మిత్రులారా, చాలా స్పష్టంగా వినండి. ఇక్కడ తుమ్మలకు సంబంధించిన అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరై అంటే ఒకసారి వేదుల సురేష్, అదేవిధంగా బొడ్డు భాస్కర్ రావు, ముల్ల కిషోర్, ఒక ఏసీబీ ఆఫీసర్. అసలు ఏసీబీ అంటే ఏంటిది? యాంటీ కరప్షన్ బ్యూరో. సో దీనిలో ఏసీబీలో అసలు ఏసీబీ ఆఫీసర్ అంటేనే నిజాయితీగా ఉండాలి, కానీ ఏసీబీలో ఒక అవినీతి ఆఫీసర్. వీళ్ళంతా ఏంది అంటే బయ్యారం మాఫియా అంటారు. ఈ ఖమ్మంలో వీళ్ళని ఏమంటారు అంటే బయ్యారం మాఫియా. సో వీళ్ళతో పాటు ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి. యలమంచిలి సూర్యనారాయణ, ప్రియదర్శిని కాలేజ్ నవీను. సో వీళ్ళంతా ఏంటంటే బయ్యారం మాఫియా. ఈ నలుగురు మెయిన్గా, ఈ నలుగురు అయితే బయ్యారం మాఫియా. వీళ్ళందరూ ఎవరై అంటే తుమ్మలకు సంబంధించినటువంటి అనుచరులు. తుమ్మలకు సంబంధించిన అనుచరులు వీళ్ళంతా కలిసి ఈరోజు ఎవరితోటి అయింది ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు పిఏ తోటి, ఎవరు ఈ గ్యాంగ్ అంతా, బయ్యారం మాఫియా గ్యాంగ్ అంతా కూడా చంద్రబాబు పిఏ తోటి కలిసి వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయించుకున్నారట. వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేయించుకొని వేం నరేందర్ రెడ్డి దగ్గరికి పోయి కూర్చొని, బయ్యారం మాఫియా అంతా కూర్చొని ఈ వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఈ కూల్చివేతలకు కార్యాచరణ డిసైడ్ చేయడం జరిగింది. సో వేం నరేందర్ రెడ్డి ఏం చేసిండు, ఈయన బాధ్యతలు ఏంది? హోమ్ డిపార్ట్మెంట్ కదా, అనధికారిక హోమ్ డిపార్ట్మెంట్ బాధ్యతలన్నీ కూడా వేం నరేందర్ రెడ్డి చేతిలో ఉన్నాయి. అందుకే వేం నరేందర్ రెడ్డి తోటి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కలెక్టర్కు ఫోన్ చేస్తాడు, పొంగులేటి ఖమ్మం కలెక్టర్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసి మీరు ఎట్లా ఉంటే అట్లా చేయండి అని చెప్పేసి చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బయ్యారం మాఫియా అంతా కలిసి చంద్రబాబు నాయుడు పిఏ తోటి వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసుకోవాలి. ఎందుకు వేం నరేందర్ ఫోన్ చేస్తారు? వేం నరేందర్ రెడ్డి ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి? వేం నరేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? టీడీపీ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి చెప్పిండంటే 100కు 100% రేవంత్ రెడ్డి చెప్పినట్టే. ఇక రేవంత్ రెడ్డి కూడా జరగదు అనుకోండి, 100కు 100% వేం నరేందర్ రెడ్డి 100% రేవంత్ రెడ్డికి చేసి ఉంటాడు 100కు 100%. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? సో ఈ బయ్యారం మాఫియా ఏదైతే ఉందో, ఈ బయ్యారం మాఫియా చంద్రబాబు నాయుడు పిఏ తోటి వీళ్ళంతా ఏంటంటే కమ్మ బ్యాచ్ కదా, కమ్మ బ్యాచ్ కాబట్టి వీళ్ళకు చంద్రబాబు నాయుడు పిఏ దగ్గర. సో చంద్రబాబు నాయుడు పిఏ నుంచి వేం నరేందర్ రెడ్డి కాల్ చేయించుకొని ఈ బయ్యారం మాఫియా మొత్తం కూడా వేం నరేందర్ రెడ్డి దగ్గర కూర్చొని అక్కడ కలెక్టర్కి మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా ఫోన్ చేయించుకొని ఈ యొక్క వెలుగుమట్లలో పెద్ద ఎత్తున ఆ వేల మంది ఇళ్లను కూల్చి, ఆ పేదవాళ్ళ ఇళ్లను కూల్చి మొత్తానికి వాళ్ళ జీవితాలు రోడ్ల పాలు చేశారు. సో అందుకే వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది అసలు స్టోరీ. ఎవరికి? వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి ఏంది బలం ఏంది అంటే, వెలుగుమట్లలో కూల్చివేతలు జరిపినందుకు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ ఖరారు చేయడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇది ఎంత పెద్ద అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఏంది అనేది
మీకు ప్రధానంగా వినిపిస్తా ఉంది కదా. ఇందులో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావుకు తెలియకుండా జరిగిందా? 100% తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతోటి, పొంగులేటి ఆదేశాలతోటే ఆ కూల్చివేతలు జరిగినాయి. సో ఇక్కడ వీళ్ళిద్దరూ స్థానిక మంత్రులు కాబట్టి, సో వీళ్ళు కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ఒక సపోర్ట్ కావాలి కదా, ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా హైకమాండ్ పోతాయి కదా అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు పిఏ తోటి వేమినరేందర్ రెడ్డి ఫోన్ చేయించుకొని అక్కడ మొత్తంగా వీళ్ళ జీవితాలను రొడ్డుపాలు చేయడం జరిగింది. ఇది కథ. అందుకే వేమినరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సరే, ఆబ్వియస్గా చాలా మంది రేస్లో ఉన్నారు. అలా వంశీచంద్ర రెడ్డి రేస్లో ఉన్నాడు, అదేవిధంగా దుమ్మాటి సాంబయ్య రేస్లో ఉన్నాడు, సంపత్ కుమార్ రేస్లో ఉన్నాడు, డాక్టర్ వినయ్ కుమార్ గారు రేస్లో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 10-15 మంది పేర్లు పరిశీలన ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వెలుగుమట్లలో కూల్చినటువంటి నేపథ్యంలో ఆ పేదవాళ్ళు రోడ్ల పాలు చేసినందుకు ఈరోజు గిఫ్ట్గా వేమినరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ ఇవ్వడం జరిగింది అనేది 100% వాస్తవం. ఇదే జరిగింది. సో ఇప్పుడు చెప్పండి మిత్రులారా, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయో ఒక్కసారి చూడండి. పేదవాళ్ళ ఇల్లు కూల్చినందుకు రాజ్యసభ ఎంపీలు ఇస్తారు, పేదవాళ్ళను ఇబ్బంది పెట్టడానికి మంత్రి పదవులు ఇస్తారు, పేదవాళ్ళను ఇంకా రోడ్ల పాలు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేసినందుకు వాళ్ళ కార్పొరేషన్ పదవులు, కార్పొరేటర్లు అన్ని కూడా ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. తుమ్మల నాగేశ్వర్ ఎక్కడున్నాడు? దుబాయ్లో ఉన్నాట. దుబాయ్లో ఏం చేస్తున్నాడు? ఏమో మరి ఆయనకి ఆ కుటుంబ సమస్యలు అని చెప్పేసి పోయినది తెలిసింది. ఎందుకు? ఇవన్నీ కూల్చిన నేపథ్యంలో మరి కర్మ వదిలిపెట్ట కదా, ఎవరిని కూడా కర్మ అనేది వదిలిపెట్ట కదా. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఒక ఎంత బందిపోట్ల యొక్క ఆధీనంలోకి పోయింది. బందిపోట్లు తెలంగాణ ఏ విధంగా దూసుకుంటారో మనందరం కూడా చూడాలి. కాంగ్రెస్ అనేటువంటి బందిపోటు దొంగలంతా కూడా ఈ విధంగా పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. దీనిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు ఎవరైతే తుమ్మల యుగేందర్, వేదుల సురేష్, ఈ బయ్యారం బ్యాచ్ అంతా కలిసి మా మీద ఏ విధంగా దుష్ప్రచారం చేయాలో చేస్తున్నారు. ఇక మేము కూడా వీళ్ళ యొక్క మొత్తం వేదుల సురేష్ కథ, బొడ్డు భాస్కర్ రావు కథ, ముల్ల కిషోర్ కథ, ఏసీబీ ఆఫీసర్ కథ, ఆ తుమ్మల యుగేందర్ కథ, యలమంచిలి సూర్యనారాయణ కథ, ప్రియదర్శిని నవీన్ కథ, అని ఏ విధంగా ప్రభుత్వ భూములు ఆక్రమించిండు, ఏ విధంగా ఏం చేసిండు, ఏంది ప్రతి ఒక్క సమాచారం కూడా మన దగ్గరికి అంత డేటా అంతా వస్తూ ఉన్నది. వీళ్ళు ఒక్కొక్కరిగా ఇండివిజువల్గా ఒక్కొక్కరిగా వాళ్ళ భాగవతాలన్నీ కూడా 100% బయటకు వస్తాయి, బయటకు తీస్తాం కూడా. మమ్మల్ని టార్గెట్ చేసిన తర్వాత మేమెందుకు ఊకోవాలి? అసత్యమైన ప్రచారాలు చేసిన తర్వాత మేమెందుకు ఊకోవాలి? మా మీద అసత్య ప్రచారం చేస్తారు, చేయండి, తప్పేం లేదు. మీ పని మీరు చేసుకోండి. మా పని కూడా మేము అసలు నిజాలు బయట పెడతాం. మీరు కట్టుకథలు, కల్పితాలు మీరు ప్రచారం చేస్తే మేము మీ యొక్క అసలు కథలు, అసలు కార్ఖానాలన్నీ కూడా బయట పెడతాం. ఒక్కొక్కరి జాతకాలన్నీ కూడా మన దగ్గరికి ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా వస్తున్నాయి. అన్ని కథలు, మీ భూ పంచాయతీలు కావచ్చు, లేకపోతే మీ భవ్యార మాఫియా కథలు కావచ్చు, లేకపోతే ఇంకేమేం భూములు ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఏమేం కథలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా 100% మీ బయ్యారం మాఫియా కథలు బయట పెడతాం. తుమ్మల సంబంధించినటువంటి ఆ యుగేందర్ కథలు మొత్తం కూడా బయటకు వస్తాయి. నిన్న మేనల్లుడి కథ కూడా బయటకు వచ్చింది కదా, 40 ఎకరాల కథ కూడా బయటకు వచ్చింది. ఇంకా కూడా బయటకు వస్తాయి, ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి స్టోరీ చేస్తే దాదాపు 1-2 నెలలు మీ స్టోరీలు రన్ చేయొచ్చు. అన్ని తీస్తాం బయటికి. ఖమ్మంలో వీళ్ళ పైన వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఖమ్మం ప్రజలకు విప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇది పరిస్థితులారా. సో ఖమ్మంలో వెలుగుమట్ల పేదవాళ్ళ ఇండ్లను కూల్చినందుకు రాజ్యసభ ఎంపీ గిఫ్ట్గా వేమినరేందర్ రెడ్డికి ఇచ్చినట్టుగా సమాచారం వస్తూ ఉంది. నిన్న రాజేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది 31 ఎకరాలు కాదు, 62 ఎకరాలు. ఆ 1800 మందికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చింది స్వయంగా నేనే సైన్ పెట్టినా, అవి నకిలీవి కావు, ఎలాంటివి లేవు, నేనే సంతకం పెట్టించని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తానికి కలెక్టర్ చేసిన తప్పులు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రోజు బయట పెడితే ఏదో ఒక విషయం వాళ్లకు న్యాయం జరిగేంత వరకు ఆ యొక్క వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో ఇల్లు కట్టించి ఇచ్చేంత వరకు ఈ భాగవతాలన్నీ కూడా అన్ని భాగవతాలు అన్ని భాగవతాలు ఒక్కొక్కటిగా బయట పెడతాం. నో డౌట్ అలా.